అదేవిధంగా మిమ్మల్ని కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఈ వ్యక్తి కూడా మాలో ఒకడు అనుకున్నవారు. దేవుడు నాకు ఇక్కడ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీరు కూడా నా తరఫున యేసయ్యకి వందనాలు యేసయ్య అని చెప్పండి. యేసయ్య వందనాలు. మరి ఇక్కడ మరి ఒక మాట కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి యేసుదాసు బ్రదర్ గారికి మరి మనోహర్ గారికి ఇక్కడున్న సంఘస్థులకి మైకు ద్వారా వింటున్న వారందరికీ కూడా నా హృదయపూర్తి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి మా యేసయ్య, పరిశుద్ధుడా, మీ పాదములకి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ విధంగా మేమందరము కూడా కూడుకొని నీ కృపలో తండ్రి మరి నీ వాక్యాన్ని వినుటకు మేము సిద్ధపడి ఉండగా నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ కూడా బిడ్డలందరినీ కూడా నింపి నీ వాక్యము విని నీ వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ నీవిచ్చు ఆశీర్వాదాలు పొందుకొనుచు ఈ లోక యాత్రను ముగించిన తర్వాత పరలోక రాజ్యములో నీవిచ్చే నిత్య జీవాన్ని అనుభవించుటకు మాకు అవకాశాన్ని కలుగచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కీర్తనలు 32వ కీర్తన 32వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుతున్నాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ ఇది దావీదు గారి కీర్తన. ఇది నేను అనుకున్న విధానం ఏంటంటే, బత్షెబ గారితో తను వెళ్ళినప్పుడు పాపం చేసినప్పుడు తను రచించిన ఈ కీర్తన అని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే దాని నిమిత్తము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అమ్మా? పాపానికి, మనము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనేది అంటే మనం చేసిన పాపం అనేది దాని ద్వారాగా మనకే శిక్ష రావద్దు, ఏ నష్టం రావద్దు, ఏ బాధ కలగద్దు. ఇటువంటి జరగాలంటే మరి ఏం చేస్తే మనకి ఈ పాపము ద్వారా వచ్చే శిక్ష నుంచి మనం తప్పించుకుంటాం, ఏ విధంగా తప్పించుకోగలం తెలిసిందే, ఇది మనందరికీ తెలిసిందే. కాకపోతే కొందరు నోరిప్పటానికి సందేహపడుతూ ఉన్నారు. ఇది నిజమా అబద్ధమా అన్నట్లుగా చూస్తూ ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు రక్తమే. ఈ పాత నిబంధనలో ఈ యొక్క కీర్తనలో దావీదు గారు మాట్లాడుతున్న ఒక విధానము, ఆయన చెప్పేది తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. అతిక్రమములు పరిహారము నొందటం. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపానికి ప్రాయశ్చిత్తము పొందుకున్నామా? నొందాము మనము ఇక్కడ ఇంతమంది ఉన్నాము. ఈరోజు 21వ ఉపవాస దినం ముగింపు. ఇది 21వ రోజు గడిచిన తర్వాత ఈ 5వ తారీఖు ముగింపు కూడిక ఇది. అయితే బ్రదర్ తోటి మరి ఎవరు ఆయనతో ఏకీభవించి ఉపవాసంలో గడిపారో చేయొద్దండి ఒకసారి. ఉన్నవారు అంటే బ్రదర్ తోటి నేను ఉపవాసంలో నేను కూడా ఉన్నాను. ఇంకా ఎవరు ఉన్నారా అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఉపవాసము అనేసరికి మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, మనకేమైనా శ్రమలు ఉన్నప్పుడు, మనకి ఏదైనా వివాహము కావాలి, పిల్లలకి ఉద్యోగాలు రావాలి,
లేకపోతే ఇంకేమైనా మనిషికి రకరకాల అవసరాలు ఉంటాయి కదా, ఆ అవసరాల నిమిత్తము ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అవును కదమ్మా, అంతే కదా. ఇంకా వేరే వాటికి ఎవరన్నా ఉన్నవారు ఉంటే చెప్పవచ్చు, లేదండి మా కొరకు, మా ఉన్న శ్రమల కొరకు, మా అవసరాల కొరకు కాదు, ఇంకా ఏరే వాటికి కూడా ఉన్నవారు ఉంటే చేయెత్తండి. ఎవరైనా ఏరే వాటికి కూడా ఎవరైనా ఉంటే, మా కొరకు కాదండి ఏరే వాటి కొరకు కూడా ఉన్నాము అనేవారు. సరే, మా కొరకు కూడా అంటే నేను చెప్తున్నాను, మా కొరకు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గర ఎవరు చూడండి, ఒక సేవకుడు అంటే తప్పు పట్టవద్దు నన్ను, సేవకులు అనేసరికి సేవకులైనా విశ్వాసులైనా చాలామంది స్వార్థమైన ఆలోచన. ఎందుకు ఆలోచన స్వార్థం అంటున్నా అంటే, ఈ ఉపవాసంలో మనకి ఏం లాభాలు వస్తూ ఉన్నాయో దాని గురించి ఉపవాసం ఉంటూ ఉన్నారు. మనం ఏమి సాధించాలో వాటిని సాధించడానికి కొరకు ఉపవాసం ఉంటూ ఉన్నారు. కానీ చాలామంది ఎవరో ఒక్కరు వెళ్తారు. ఏ విధంగా అంటే, ఉపవాసం అనేది నా మటుకు ముఖ్యంగా దేనికి ఉండాలి ఉపవాసము అని నా మటుకు నేను అనుకున్నది ఏంటంటే, యేసయ్య భూమి మీదకి రావటం గురించి. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య తనను తాను తగ్గించుకొని భూమి మీదకి రావటము, ఆయన శిలువ శ్రమలు అనుభవించటము, తను మరణించటము, పునరుద్ధానుడు కావటము, వీటిని మనం కృతజ్ఞతగా, నా ఉద్దేశం ఏంటంటే, ఈ విధంగా వందలో మరి అందరు వెళ్తారో తెలియదు కానీ ఇటువంటి ఉపవాసం ఉండేవారు తక్కువ. యేసయ్య నా కొరకు భూమి మీదకి వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపాలకు మందు ఆయనే, నా పాపాలను తీసివేసిన వాడు ఆయనే, అందుకని నేను కృతజ్ఞతగా నేను ఉపవాసం ఉన్నాను అన్నవారు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరైనా ఉంటే అర్థమవుతుందమ్మా అసలు నేను మాట్లాడేది? అది దానికైనా చేయొద్దండి. అర్థమవుతుంది అన్న వాళ్ళు చేయొద్దండి, అర్థమవుతుంది. అయితే మరి నేను అడిగిన దానికి మీరు ఎవరో ఒకరు, నేనేమడుగుతూ ఉన్నాను, యేసయ్య నిమిత్తము, యేసయ్య కొరకు కృతజ్ఞతగా నేను ఉపవాసం ఉన్నాను అని ఎవరైనా ఉన్నారా? లేదు. అయితే నేర్చుకోవటం అనేది ముఖ్యం మనకి. ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా, ఎంత డబ్బున్నా, ఏమీ లేకపోయినా, ఎంత పేరున్నా, ఏమీ ఉన్నా లేకపోయినా కానీ శ్రమలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎలా వస్తాయో అలాగనే అవి వెళుతూ ఉంటాయి. కొద్దిగా లేటు, కొంచెం తొందరగా వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉన్నదమ్మా. అయితే ఇక నేను మీకు చెప్పేది ఏమిటంటే, యేసయ్య కొరకు మనము ఇటువంటి కృతజ్ఞత కలిగి ముఖ్యంగా ఉపవాసం ఉండాలి. ఇంకొకటి ఏమంటారంటే, ఉపవాసము ఉన్నప్పుడు స్వార్థం అని నాకు మాట అన్నాను. ఈ రెండింటికి కలిసి వచ్చేది ఏమిటంటే, మన పాపము గురించి ఆలోచన చేయం. ఉపవాసం ఉన్నాం, ఉపవాసం రకరకాల ఉపవాసాలు, మనం ఏదో సాధించాలని, ఏదో చేద్దామని. అది దేవునికి సంబంధించింది అంటే, దేవుని దగ్గర మనం ఆశీర్వదింపబడటానికి దేవునికి నచ్చిన వాటిలో ఉపవాసం ఉంటారు, వాటిని నేను కాదంటలేదు. కానీ ఇక్కడ నేను ప్రత్యేకించి మీకు చెప్పేది ఏంటి అంటే, మనం ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువా నాలో ఉన్న అతిక్రమం ఏంటి, నాలో ఉన్న పాపం ఏంటి, నేను క్షమింపబడ్డానా, క్షమింపబడలేదా, ఎంతవరకు క్షమింపబడ్డాను నేను, ఇంకా ఏమైనా నాలో దాగి ఉన్నాయా, నాకు తెలియపరచు ప్రభువా అని ఎప్పుడైనా మీరు అడుగుతూ ఉన్నారా? అడిగారా? ఎవరైనా అడిగిన అనుభవం ఎవరికైనా ఉన్నదా? ఉండాలి. అనుభవం లేకపోతే ఈ వాక్యం, ఈ మాటలు విన్నారు కదా, దేవుని మాటలు, మీరు ఇంకొకసారి ఉపవాసం ఉన్నాము అని అనుకున్నప్పుడు ఇది కూడా, ఈ రెండింటి కూడా మీరు మనసులోకి తెచ్చుకోండి. ప్రభు మన కొరకు చేసిన పుణ్యకార్యం గురించి, మరి మనము మన ఒక పాపములు ఎంతవరకు మనలో దాగి ఉన్నాయి, మనలో పాపాలు అనేవి, వాటి గురించి తెలియపరచు ప్రభువా, అందుకని కూడా నేను ఉపవాసం ఉంటున్నాను ప్రభువా అనే విధంగా మనం ఉంటే చాలా మంచిది. ఈ భూమి మీద ఏమో సంపాదిస్తామని చెప్పి ఉపవాసం ఉండి అదో ఇదో సంపాదించుకొని ఏదో మనకు నచ్చినవి తిని, మనకు నచ్చినవి కట్టుకొని, మనకు నచ్చిన వాహనాల మీద తిరగటం కంటే, మనం మరణించిన తర్వాత మనకొక జీవితం ఒకటి ఉంది, తెలుసు కదమ్మా. ఏంటమ్మా? ఏమున్నదమ్మా? అమ్మ వినపడట్లే నాకు. ఎక్కడ ఏముంది? పరలోకంలో నిత్య జీవం ఇచ్చే యేసయ్య ఉన్నాడు, నిత్య జీవం ఉన్నది. అందుకని
దాన్ని సంపాదించుకోవాలి అంటే ముందు మనలో పాపం అనేది క్షమింపబడాలి. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తును మనం అంగీకరించామో అప్పుడే యేసయ్య మన పాపములు క్షమించాడు. దాని గురించి నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరమే లేదు. అన్నేంటండి 2 మాటలు మీరే మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య నమ్మిన వెంటనే మన పాపాలను క్షమిస్తానని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఏమైనా ఉన్నాయేమో చూసుకోమంటున్నారు, ఉపవాసములు ఎత్తుకోమంటున్నారు. అంటే అవును, మరి యేసయ్య నమ్ముకున్న తర్వాత కూడా మరి ఇష్టానుసారంగా జీవించేవారు ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారంటారా? గట్టిగా చెప్పండి, ఉన్నారంటారా లేరంటారా? ఏమ్మా ఉన్నారు. మరి వారిలో మనం ఒకరిగా ఉన్నాం. ఒకవేళ అమ్మ బాధపడొద్దు, మనసు కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉన్నా కష్టమైన, నష్టమైన, ముళ్ళైనా, నీళ్ళైనా, కొండలైనా, లోతైనా, ఎత్తైనా, ఏదైనా సరే ఎక్కడికి చేరుకోవాలి? మనం గమ్యానికి, అక్కడికి చేరుకోవాలి. అక్కడ ఉన్నాడు ఆయన. రండి అని పిలుస్తూ ఉన్నాడు. మీ కొరకు 2, 1 కాదు 2 ఏర్పరిచి ఉంచాను. ఏంటది? పరలోక రాజ్యము, నిత్య జీవము, అగ్నిగుండము 2 ఉన్నాయి. ఎవరు ఏ విధంగా ఉన్నారు? ఆలోచన చేసుకుంటూ ఉన్నారా? విశ్వాసులమని దేవుణ్ణి అంగీకరించి, ప్రభువా నా పాపములు ఇవి ప్రభువా క్షమించమన్నప్పుడు ఆయన క్షమించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత యథావిధంగా అదే మాట, అదే చూపు, అదే నడక, అదే ప్రవర్తన, అదే లంచం, ఈ విధంగా మరి ఉంటూ ఉన్నారు. మరి ఇది మరి పాపం కింద ఉంటూ ఉన్నదా? ఫస్ట్ సారి మనము పాపం ఒప్పుకున్నాం కదా, ఆయన క్షమించాడు కదా, ఈ క్షమించబడిన లెక్కలో ఉంటామా? మళ్ళీ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ నూతనంగా పాపం చేస్తూ ఉన్నవారముగా ఉన్నాం కదా. అవునంటారా కాదంటారా? మరి ఈరోజు మనలో ఏమైనా పాపం ఉన్నదా? ఉపవాసం ఉన్నామా? పాస్టర్ గారితో ఉపవాసం ఉన్నారు, ప్రార్థన లేదా ఉపవాసం లేకపోయినా ప్రార్థన చేశారు, మంచిది. మరి ఈరోజు నేను చెప్పిన మాటలో మనలో ఏమున్నది? దేవునికి నచ్చనిది ఏమి ఉన్నది మనలో అనేది కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను 2వ వచనానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇక్కడ ఇది కీర్తనలు 32వ కీర్తన 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి, నిర్దోషి ఏమంటున్నారు? దోషి, నిర్దోషి. ఇప్పుడు దోషి అన్న వ్యక్తికి నష్టపరిహారం లేదా దెబ్బలు, ఏదైనా శిక్ష, ఇటువంటి ఒక వెలివేత, ఇటువంటివి ఉంటూ ఉన్నాయి. నిర్దోషికి ఎక్కడ కూడా ఏ నష్టం ఉండదు, ఏ కష్టం ఉండదు. దేవుని దగ్గర కూడా ఎటువంటి బాధ ఉండదు. మరి ఎవరు నిర్దోషి అనిపించుకుంటూ ఉన్నారు దేవుని చేత? ఇక్కడ ఉన్నవారు మనందరం పోటీ పడాలి. మనమందరము కూడా పోటీ పడాలి. ఏం పడాలమ్మా? దేనికి? నేను నిర్దోషిగా ఉండాలి. ప్రభువా నన్ను నువ్వు నిర్దోషిగా అంటావా? దోషి అంటావా? ప్రభువా చెప్పు, ప్రభువా చెప్పు నాయన, నేను దోషినా? నేను ఎవరిని ఏమై ఉన్నాను ప్రభువా నేను అనే ఒక విషయాన్ని కూడా మనం ఎత్తుకోవాలి. ఆయన ఎవరిని అనగలుగుతాడు? ఈరోజు ఎవరు అనిపించుకోనగలిగిన స్థాయిలో ఉన్నారు? నీవు నిర్దోషివి అని చెప్పి అనిపించుకోనగలిగిన స్థాయిలో ఎవరున్నారో ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వెళతాం అమ్మా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం వేరు, దేవుడు మనకు దీవెనలు ఇచ్చేది వేరు. ఒకటి మీకు నేను చెప్తాను, మీరు ఒకసారి మనసులో ఉంచుకోండి. ఇది ఏంటి అంటే, ఒక వ్యక్తి విశ్వాసముతో ఒక వ్యక్తి ఒక చీకటి పని చేస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి మోసం చేస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తులు యేసుక్రీస్తులో నమ్మిక ఉంచి, ప్రభువా నాకు ఒక ఇల్లు కావాలి, ప్రభువా నా కుమారుడు కావాలి, ప్రభువా నా కుమార్తె కావాలి, నాకు పలాంది కావాలని చెప్పి యేసయ్యకు ప్రార్థన చేస్తే యేసయ్య సహాయం చేస్తాడంటారా? ఏమో చేస్తాడు. ఏమో ఎట్లుండి మీకు అర్థమైందో కాలేదు. అంటే పాపములో ఉండి కూడా యేసుక్రీస్తుని అడిగితే
ఆయన సహాయము చేస్తాడు. ఇది ఎంతవరకు మనకు ఉపయోగపడుతున్నది? మనము ఈ దేహం, ఈ శరీరములో మనము ఆయన ఇచ్చిన ఆత్మను, ప్రాణాన్ని కలిగి ఉన్నంత వరకు విశ్వాసముతో మనం ప్రార్థన చేసాము కాబట్టి ఆ విశ్వాసము ద్వారా మనం అడుగుతున్నవి మనం పొందుకుంటున్నామే. కానీ ఈ పాపము చేస్తూ విశ్వాసముతో అడిగి పొందుకుంటున్నామే. కానీ ఇక్కడ మనం పొందుకున్నంత మాత్రాన అక్కడ పరలోక రాజ్యములో నిత్య జీవం మనం ఇస్తామనేది మటుకి అనుకోవద్దు. అంతేనంటన్నా? అంతేనమ్మా? విశ్వాసంతో మటుకి ఎటువంటి వారు ప్రార్థన చేసినా దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు. ఎందుకు మరి? మంచివారికి చెడ్డవారికి ఆయన అందరూ మంచివాడై ఉన్నాడు కాబట్టి చేస్తూ ఉన్నాడు. మరి చేస్తే ఎలా మారుతారు? మారాలి. మారకపోతే వారి కర్మ వారిదే. మారటం కోసమే వారు విశ్వాసంతో అడుగుతున్నారు కాబట్టి ఆయన ఒక ప్రేమ, ఆయన ఒక మనస్తత్వము, ఆయన ఒక నిజాయితీని, ఆయన భూమి మీదకి వచ్చిన విధానాన్ని ఆయన ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. తెలియపరుస్తూ ఉన్నప్పుడు తెలుసుకోవాలి ప్రజలు. తెలుసుకొని ఏది లాభమో ఏది నష్టమో దాన్ని ఎన్నుకోవాలి. ఈరోజు పాపములో ఉండి పాపము జరిగిస్తూ యేసయ్యా నాకు అది కావాలి ఇది కావాలంటే యేసయ్య ఇస్తే, యేసయ్య మాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తే నాకు యేసయ్య ఇచ్చాడు, కానీ నాలో పాపం అంతే ఉన్నది, ఈ రోజు నన్ను నిర్దోషి అని చెప్పి యేసయ్య నన్ను అనడు కదా అని తను తొంగి చూసుకునే మనుషులు లేరు. వారు ఎంత మాత్రము ఒక బజారుకి వెళ్ళాలంటే, ఒక హోటల్కి వెళ్ళాలంటే, బంధువుల దగ్గరికి వెళ్ళాలంటే గోర్లకు కలరు, కాళ్ళ గోర్లకు కలరు, ఎంటికలకు కలరు, మరి పౌడరు రకరకాలుగా వేసుకొని వెళుతూ ఇదే విధంగా యేసయ్య దగ్గర కూడా వస్తూ ఉన్నారే. కానీ ఈ విధమైన పౌడరు, ఈ అత్తరు, ఈ వాసన సువాసన అంతా మనుషులకు కొడుతూ ఉన్నది. కానీ యేసయ్య దగ్గర మటుకి నీచమైన నా మనసు కనపడుతూ ఉన్నది. ఈ నీచమైన బుద్ధి, ఈ నీచమైన క్రియలైన కనపడుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాడు. ఆయన నన్ను శిక్షిస్తాడు అనే ఆలోచన ఉండట్లే. కొంతమందికి ఉన్నా కానీ తర్వాత సంగతిలే అనుకుంటూ ఉన్నారు. అమ్మా ఆలకించండి వాక్యం. మనము ఇక్కడ కూడుకొని ఉన్నాము అంటే దేవుని దీవెన పొందుకోవాలి. దేవుని దీవెన ముఖ్యమైన దీవెన. ఇందాక అడిగితే చెప్పారు పరలోక రాజ్యంలో నిత్య జీవం. ఇక్కడ మరి ఆయన అంటూ ఉన్నాడు ఎవరు నిర్దోషి? అదే 2వ వచనము, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ ఇంకొకటి, ఆత్మలో కపటము లేకుండా ఉండాలి. ఆయన పెట్టిన దీపము, మనలో ఆత్మ ఉన్నది కదా, ఆ ఆత్మ కపటము లేనిదై ఉండాలి. దానికి మీరు కలంకమైనను మచ్చైనను డాగైనను ఏమీ తగిలించవద్దు. ఎలా తగులుతూ ఉన్నది? నీ వంకరి చూపు వలన, నీ వంకరి మాట వలన, నీ వంకరి ప్రవర్తన వలన నీలో ఉన్న ఆత్మకు మచ్చ అంటుతూ ఉన్నది. అందుకే అటువంటి శ్రేష్టలు నీలో ఉండకుండా జాగ్రత్తగా ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. దేనికండి ధన్యురాలవు? దేనికండి ధన్యుడు? మనకు 128వ కీర్తన అనమాట. బహుశా ఆయన అంటాడు కదా, ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారంట వారి చేతి కష్టాన్ని వారే అనుభవిస్తారంట. అదేంటి మరి? వారికి మనం కష్టపడ్డాం. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఏ కోత పనులు చేస్తూ ఉన్నారో, ఎటువంటి చేతి పనులు ఏమేమి చేస్తూ ఉన్నారో, మనం కష్టపడినోడు మనం తినకపోతే ఎవరు తింటారు? మరి దీంట్లో వింతే ఉందంటే చాలామంది కష్టపడుతున్నారు కానీ దాన్ని పూర్తిగా అనుభవించలేకపోతూ ఉన్నారమ్మా. దాన్ని పూర్తిగా అనుభవించలేకపోతూ ఉన్నారు. అందుకనే ఈ కీర్తన 128వ కీర్తనలో అంటూ ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడంట వారి చేతుల కష్టార్జితం అంట వారు అనుభవిస్తారట. ఇంకా కింద కొన్ని చెప్పుకుంటూ మరి నేను వెళుతూ ఉన్నాను. అనుభవిస్తారట. వారి బల్ల చుట్టూ ఎవరమ్మా? ఒలీవల మొక్కల వలె వారి పిల్లలు. చెప్పండి, చదవండి అమ్మా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందురు. హల్లెలూయా.
పిల్లలు ఎవరెవరికి ఎంతమందికి ఉన్నారో తెలియదు, కానీ ఈరోజు పిల్లల్ని కాదని పక్కకు పంపించేసి పిల్లలు ఉన్నా కానీ వాడిని గుర్తు చేసుకోకుండా భార్య భర్తలు ఎదురుకు బాధపడమాకండి. ఈ దేవుడి మాటలు. పిల్లలు దగ్గరున్న పిల్లలను పక్కకు పడేసి గుర్తు చేసుకోకుండా ఏం చేసుకోకుండా భార్య భర్తలు ఇద్దరే ఎదురు బదులు కూర్చొని తింటాం, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటా ఇటువంటి వారు ఉన్నారు. కొంతమంది ప్రేమ ఉన్నా కానీ పిల్లలు ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు. లేదా వారు పిల్లలు ఉన్నప్పటికి కూడా పిల్లలను తీసుకొని వచ్చి మా ఇంట్లో కూర్చోబెట్టి ఒక పూట భోజనం చేద్దాము, వారు వివాహం చేసుకొని బయటికి వెళ్ళారు, కానీ ఈ విధంగా చేద్దామంటే చేయటానికి అర్హత లేనివారు, కానీ సంపాదన మట్టికి ఉండేవారు ఉన్నారు. సంపాదన మందులకంటూ ఉన్నారు, అక్కడ కట్టాలంటూ ఉన్నారు, ఇక్కడ కట్టాలంటూ ఉన్నారు. లేనిపోని తల బాధ తెచ్చుకొని అప్పుల పాలయ్యి కనీసం వారికి తినటానికి లేదు కదా, వారి పిల్లలను కూడా తీసుకొని వచ్చి పల్లపు చుట్టూ ఆ పల్ల చుట్టూ కూర్చొని భోజనము చేసే అవకాశము లేని వారు ఎందరో ఉన్నారు. ఈరోజు ఉన్నారు ఎక్కడెవరన్నా కఠిన హృదయము కలిగిన వారు. అన్ని అవకాశాలుండి బిడ్డ మీద కోపం, కొడుకు మీద కోపం. అమ్మా బుద్ధి చెప్పండి. దేవుడి నామాన్ని బట్టి పిల్లలు తప్పు చేస్తే బైబిల్ని బట్టి గద్దించాలా, బెత్తమోడాలా, వారికి బుద్ధి వచ్చేటట్లు వారి దగ్గర మనం ఉండాలి. వారు తప్పు చేసినప్పుడు ప్రోత్సాహంగా ఉండటం అనేది ప్రేమ గురించి రోమ పత్రికలో కొరింథీలో కూడా ఉంటుంది. నీ ప్రేమ ఏ విధంగా ఉండాలి? నీ ప్రేమ నీ కుమారుణ్ణైనా నీ కుమార్తెనైనా నీ ప్రేమ వారికి ఉపయోగపడేదిగా ఉండాలి, అంతేకాని వారిని పాడు చేసే విధంగా ఉండవద్దు. తప్పుని ఖండించే విధముగా ఉండండి, అంతేకాని వారి దగ్గర ఏ తప్పు లేకున్నా కానీ వారిని శిక్షించటం. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బు అయిపోద్దేమో, ఈరోజు వారికి పెడితే రేపు మళ్ళీ అరిగిపోతే మళ్ళీ రేపు మనం తినడానికి ఇబ్బంది అయింది. ఇటువంటి స్వార్థపరులు తల్లిదండ్రులు ఉంటారమ్మా. ఈరోజు పిల్లలు ఉన్నా కానీ బల్ల చుట్టూ కాదు కదా, భోజనం ఎక్కడ కూర్చొని తినడానికి పక్కన ఉండని వారు ఉన్నారమ్మా. మరి పిల్లలు లేకుండా ఉన్నవారు ఉన్నారమ్మా. ఇక్కడైతే దేవుడు అంటున్నాడు కదా, ఏమనుందమ్మా చదవండి ఒకసారి. 128వ కీర్తన. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె నుందురు. ఏమ్మా ఇంకేముంది కింద వచనంలో? అమ్మా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. చాలమ్మా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ విధంగా ఆశీర్వదింపబడతాడు. కింద తర్వాత చదువుకోండి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి తర్వాత కొన్ని మాటలు. ఆయన ఈ విధంగా ధన్యులు. ఇక్కడ 2వ వచనం 32వ కీర్తన 2వ వచనం చెప్పాను కదా, ఏది మన యెహోవా చేత నిర్దోషి అనిపించుకున్నవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ ధన్యత ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉండగా, విశ్వాస ప్రయాణం చేస్తూ ఉండగా మన వెంట యేసుక్రీస్తుండి మన పక్క ఉండి మన ముందు ఉండి మన పిల్లలకు మనకు మన చేస్తూ ఉన్న పనులకు ఆయన తోడుగా ఉండి ఆశీర్వదిస్తూ ఉంటే సంతోషమే సంతోషం. ఇలా ఉదయాన్నే లేవగానే ఎందుకో నాకు తెలియదు, నేను సంతోషంగా, నాకు ఎందుకో ఆనందంగా అనిపించిన తర్వాత మళ్ళీ మా అమ్మాయి సంధ్య వస్తా అని చెప్పనేసరికి ఇంకా డబల్ సంతోషం అనిపించింది. అమ్మ ఇది నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, మనం భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు మనకు కావాల్సిన సంతోషం అనేది ఆశీర్వాదం. ఇక్కడ మనకు ధన్యత అంటే భూమి మీద మనకు కావాల్సినవి, మన మనసుకు నచ్చినవి ఏది ఎప్పుడైతే కలుగుతున్నాయో అది మనకు సంతోషం, అది మనకు సమాధానం. ఈ విధంగా మనకు దేవుడు భూమి మీద జీవిస్తున్నంత వరకు కూడా మనకు సంతోషం, సమాధానం. మధ్యలో ఒకటి జ్ఞాపకం చేసుకోండి అమ్మా, శ్రమలు చిన్న వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వాటిని నేను పట్టించుకోను. అయితే ఈ విధంగా ఆయన మనకు ధన్యత అంటే ఈ విధంగా భూమి మీద మనం జీవిస్తూ ఉంటే మనం ఒక సుఖమైన జీవనము గడపటము, సంతోషం సమాధానం కలిగి మనం భార్యలు భర్తలు అందరూ ఎవరైతే జంటగా ఉన్నారో పిల్లలుగా ఉన్నారో అందరూ కూడా సమాధానము కలిగి జీవించటము. ఎందుకు? ఆయన ఒక కుటుంబముగా ఉండటం అనేది మన తండ్రి అయిన దేవునికి ఇష్టము.
ఆయన ఒంటరిగా ఉంటే ఇష్టపడేవాడు కాదు. భార్య భర్తలు కలిసి ఉండాలి. పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఎంతకాలం కలిసి ఉండాలో పిల్లలు అంతకాలం కలిసి ఉండాలి. పిల్లలు ఏనాడు బయటికి వెళ్ళాలో ఆనాటికి బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు ఏ సమయంలో తీసుకొని రావాలో ఆ సమయంలో రావాలి. ఇవన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చే సంతోషాలు. అది ఆయన చిత్తమై ఉన్నది. అయితే అటువంటి ధన్యత మనకిస్తానంటూ ఉన్నాడు. ఇక్కడ 3వ వచనంలో, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. అమ్మా, ఇక్కడ మౌని అయి ఉన్నాడంట. మౌనం అంటే అర్థం ఏంటమ్మా? మాట్లాడుతాడు మధ్యలో. మౌనం అంటే అర్థం ఇదే కదమ్మా, ఇంతే కదా. ఈ మౌనం గురించి కాదు ఇక్కడ దావీదు గారు మాట్లాడేది ఈ మౌనం గురించి కాదు. మౌనినై ఉన్నంత వరకు అంటే ఆయన పాపములు ఆయన మనస్సులో దాచిపెట్టుకొని ఉన్నంత వరకు, దేవుని దగ్గరికి తీసుకొని రానంత వరకు దేవుడు ఆనాడే చూశాడు. ఎప్పుడైతే పాపము చేశాడో ఆనాడే యేసుక్రీస్తు చూశాడు. కానీ ఈ పాపాన్ని దావీదు గారికి తెలుసు. కానీ ఈ పాపాన్ని తీసుకొని పశ్చాత్తాపంతో యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య ఇదిగో నేను ఈ పాపము చేశాను, నన్ను క్షమించు ప్రభు అని అడగలే. కొన్ని నెలలు పట్టింది. ఏమన్నా తెలియదా? చట్టం గురించి, ధర్మశాస్త్రం గురించి తెలియదా? బైబిల్ గురించి తెలియదా దావీదు గారికి? అంటే ఆయన బాల్యము నుంచే సితారా తంబురలు వాయించుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడు. అంత గొప్ప విశ్వాసి. ఆయనకు తెలియంది కాదు. అది ఏంటో ఒకలాంటి ఒక మనస్తత్వం అని మనకు కనిపిస్తూ ఉన్నది. మనం చూసినట్లయితే కొన్ని నెలల దాకా ఆయన మనసులో దాచుకొని ఉన్నాడు, ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు. ఇలా జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందంట? ఎముకలు, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. ఒప్పుకోనంత వరకు ఎముకలు క్షీణించిపోతూనే ఉంటాయి. ఎప్పుడైతే నేను ఒకటే చెప్తాను, యవ్వన దశలో ఉన్నంత వరకు ఈ శరీర పాపం విషయంలో తప్పు అనే ఆలోచన వచ్చినా కానీ దాన్ని పట్టించుకోరు. ఈ యవ్వన దశలో ఉన్నవారు ఇది పాపము, ఇది తప్పు అనేంత వరకు తెలిసినా కానీ పట్టించుకోకుండా చేస్తూనే ఉంటారు. వారు ఎప్పటికి తెలుసుకుంటారంటే, వారు తనివి తీరా అబద్ధం ఆడినప్పుడు, తనివి తీరా మోసం చేసినప్పుడు, తనివి తీరా సంపాదించుకున్నప్పుడు, తనివి తీరా కట్టించుకున్నప్పుడు, వారికి నచ్చినప్పుడు, అప్పుడు వారి మనసులో గుబులు ఆందోళన, చింత. ప్రభువా, అప్పుడు గుర్తుకొస్తాడు, ప్రభువా నేను మరణం అయితే ఎక్కడ ప్రభువా, నేను ఎక్కడ ఉంటాను ప్రభువా, అయ్యో నేను ఇన్ని పాపాలు చేశానే ప్రభువా, ఈ పాపాల ద్వారా మరి నేను ఎక్కడ ఉంటాను, అగ్నిగుండంలో కదా ప్రభువా అని మళ్ళీ ఆ యవ్వనస్తుడు ఎప్పటికి ఒప్పుకుంటాడు? సుమారు ముసలితనానికి వచ్చేవరకు లేదా నడికారు వచ్చే వరకు తనివి తీరా చేసిన తర్వాత అప్పుడు ఒప్పందానికి వస్తాడు. అప్పటిదాకా ఆ దేవుడు క్షమిస్తాడు, కానీ దాని ద్వారాగా కొన్ని వస్తూనే ఉంటాయి. ఇది కూడా దావీదు గారిని జ్ఞాపకం చేసుకుందాం. బత్షెబ గారితో పోయిన తర్వాత ఎన్ని జరిగాయమ్మా, ఎన్ని జరిగాయి. కొడుకులు చనిపోయారు. ఆయన మరి ఆ కుమార్తె గురించి తెలిసిందే. ఆయన చేసిన పాపము నిమిత్తము 1000 జనము, ప్రభువా అయ్యా ఎందుకు నాయన చేసింది, నేను పాపం చేశాను ప్రభువా, నన్ను శిక్షించు. ఎందుకు ప్రభువా ఈ గొర్రె లాంటి జనాన్ని ఇంకా ఎందుకు ప్రభువా చంపటము, ఇంకెందుకు ప్రభువా అన్నప్పుడు అప్పుడు క్షమించాడు. ఆ విధంగా క్షమించే దేవుడు ఉండగా ఆయన చేసిన తప్పుని ఆయన మనస్సులోనే కొన్నేళ్ళు ఉంచుకొని మరి దేవుని దగ్గరికి రాకుండా ఆయన దాచిపెట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఎముకలు క్షీణించిపోతూ ఉన్నాయి. పాపం అనేది మనసులో ఉంచుకొని ఒప్పుకొని పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టినంత కాలము నీ మనస్సులో, నీ శరీరంలో, నీ ఆలోచనలో ఇదే క్షీణత, ఈ విధంగా క్షీణించిపోవటమే
అందుకే నీవు ఈ విధంగా క్షీణించిపోవడానికి ఇష్టం లేదు కాబట్టి యేసయ్యకు నీవు నీ పాపాన్ని గుర్తించి ముందుకు రావాలి. నీ పాపాన్ని నువ్వు గుర్తించి ముందుకు వచ్చి, ప్రభువా నా ఒక ఎముకలు ఈ విధంగా క్షీణించిపోతున్నాయి ప్రభువా, నేను బాధపడుతున్నాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా. ఒప్పుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి శిక్ష వస్తూనే ఉంటుంది. చేసిన దానికి పాపాలు క్షమించబడతాయమ్మా. శిక్షలో ఉండి చనిపోయినా కానీ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి చనిపోయినా పరలోక రాజ్యంలో నిత్య జీవం అనుభవిస్తాం. అర్థమవుతుందమ్మా? ఈ ఒక శిక్షకి దానికి సంబంధం లేదు, మనం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత. అయితే ఇక్కడ నేను ఇంకొంచెం ముందుకు తీసుకొని వస్తాను. 4వ వచనం, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున వెండినట్లాయను. ఏమంటున్నాడమ్మా? 4వ వచనంలో ఏమంటున్నాడు? దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా. ఎందుకు బరువుగా ఉన్నది? దేనికి బరువుగా ఉన్నది? యేసయ్య మనిషిని సృష్టించిన తర్వాత ఏమైనా బాధ కానీ, దుఃఖము కానీ, ఏదైనా వేదన, ఏదైనా బరువు, ఏదైనా శ్రమ ఏమైనా పెట్టాడమ్మా యేసయ్య? పెట్టాడంటారా? పెట్టలేదు కదా. హాయిగా తినటానికి అన్నీ పండించి, అన్నిటిని సృష్టించి, మానవుని సృష్టించి, మానవురాన్ని ఆ స్త్రీని తన నుంచి తీసి, ఇగో తినండి హాయిగా, ఏమీ లేదు, హాయిగా మీరు దీన్ని సాగు చేసుకొని హాయిగా తినండి అని అన్నప్పుడు వారు ఆరాముగా మంచిగా బ్రతికారమ్మా. మరి ఎందుకు ఈరోజు దావీదు గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? నీ చెయ్యి నా మీద బరువుగా ఉన్నది అంటే, దేవుడు నీ మీద చెయ్యి బరువుగా పెట్టాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసిన పాపానికి నీకు వచ్చిన సమస్యది, అదొక శిక్ష. ఎవరు? దేవుడు తీసుకొని వచ్చాడా, లేకపోతే నీకు నువ్వు తెచ్చుకున్నావా? అలాంటి వారు ఉన్నవారు ప్రశ్నించుకోండి. నీకు నువ్వు తెచ్చుకున్నావా? దేవుడు పెట్టాడా? ఈరోజు మన కొరకు యేసుక్రీస్తు ఆయన మీద బరువుగా సిలువను వేసుకొని మోసాడు. మన మీద తనకు తానుగా మనకు బరువు పెట్టడానికి అది మనం సృష్టించింది. మనం సృష్టించిన నేరానికి ఆయనకు విరుద్ధముగా జీవించి పాపము చేసి పాపము ద్వారా మరణాన్ని తెచ్చుకున్న మనకి దానికి విరుగుడుగా ఆయన వచ్చి ఆయన రక్తాన్ని కాచి సిలువను ఆయన మోసాడు. బరువు అయినప్పటికీ కూడా ఆయన మోయటానికి ఆయన ఆ విధంగా ముందుకు వచ్చాడు. కానీ తనంతన తన మనుషుల మీద బరువుగా శిక్షించడానికి ఆయన భూమి మీదకి రాలేదు, మనుషుల్ని సృష్టించలేదు. ఆ సంగతి నీకు తెలుసా? తెలిసినట్లయితే ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సమస్య ఏంటి? నీ శరీరంలో ఉన్న అనారోగ్యం ఏంటి? నీ పిల్లల భవిష్యత్తు గురించి ఏంటి? దేనికి వెనకబడిపోతూ ఉన్నావు? దేనికి వెనకబడిపోతూ ఉన్నావు? ఆలోచన చేసుకో. అయ్యా, మేము నీతిగా ఉంటున్నామయ్యా, భక్తిగా ఉంటున్నామయ్యా, కరెక్టే. దాంట్లో సంతోషం, సమాధానం ఉంటూ ఉన్నదమ్మా. సంతోషం, సమాధానం లేకుండా ఉన్నప్పుడు ఇవి పాపములో ఎక్కడో మనం చిక్కుకొని ఉన్నాము అమ్మా. పాపములో ఎక్కడో మనము చిక్కుకొని ఉన్నాము. మన మీద దేవుడు బరువు వేయడు. మనము పాపము చేసినప్పుడు మన మీద ఆయన ఒక శిక్ష మన మీద బరువుగా ఉంటూ ఉన్నది. దీవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్లాయను. సారము, చెట్టును కూడా మంచి సారము కలిగి ఉన్నది అంటే పచ్చగా పూరిస్తూ ఉన్నాయి, కాయలు ఇస్తూ ఉన్నాయి, పండ్లు ఇస్తున్నాయి, ఆకుకూరలు ఇస్తున్నాయి, సారము కలిగి ఉన్నది. ఎండాకాలం వచ్చేసరికి ఏమో ఒక అడవిలో ఎండాకాలం వచ్చేసరికి ఏమవుతుంటాయి? నీళ్లు పోయిన చెట్టు లేదా ఆ నీటి కారు ఓరన నాటబడిన చెట్టు ఎడారిలో ఎక్కడో భూమి మీద నాటబడి ఉంటే వాన పడినప్పుడు అది మంచిగా పచ్చగా చిగురించి ఉంటూ ఉన్నది. అదే మంచి ఎండలో మే నెల చూడండి, ఎండిపోతుందా అమ్మా? ఎండిపోతుందా? ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉంటుందా అమ్మా? ఎండిపోద్ది కదా. ఇక్కడ దావీదు గారి పరిస్థితి కూడా అదేనంట. ఆయన సారము అంట వెండిపోయినట్లు అయిపోయిందంట. ఎందుకు ఎండిపోయింది? నువ్వు చిగురించి దావీదు ముద్దు నుంచి ఒక చిగురు పుట్టును అని చెప్పి ఆయన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించిండు కదా. ఈరోజు దావీదు ముద్దు నుంచి చిగురు పుట్టిన నీవు
నీ నుంచి ఎన్నో కొమ్మలు విస్తరించి చిగురులుగా కొమ్మలుగా పాకిన నీ నుంచి నీవు ఈరోజు మరి వెండినట్లుగా మరి సారము లేనట్లుగా ఏ విధంగా మార్చబడ్డావు? దేనికి మార్చబడ్డావు? జ్ఞానము లేదా? తెలివి లేదా? మనస్సు లేదా? ఆలోచన, ఇవన్నీ దగ్గర సంబంధాలమ్మా. లేదా నీకు ఉన్నది, మరి దేనికి నీకు ఉన్నప్పటికీ తెలిసినప్పటికీ దేనికి చేస్తున్నావు అంటే లాభం. ఏ లాభం? శరీరంతో సంతోషం, కళ్ళతో సంతోషం, అబద్ధాలతో సంతోషం, ఇటువంటివి మాకు దొరుకుతూ ఉన్నాయి. ఇలా చేసేవారు ఎందరో ఉన్నారు. అందుకే ఎండినట్లుగా ఎవరు ఉండవద్దు. మే నెలలో ఎండలో నడిస్తే, ఏ చుట్టుపక్కన చెట్టు లేకుండా ఒక మనిషి నడిస్తే ఆ మనిషి బ్రతికి ఎలా ఉంటుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. అయితే 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించితివి. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలోను రాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. పాట మొత్తం పాడను, ఎందుకంటే పాస్టర్ గారు ఒప్పుకోడు, టైం కొంచెమే ఇచ్చారు. ఎందుకు ఈ పాట పాడానంటే, మనకు ఆయనకున్న బంధము సంబంధము విడదీయగలరా ఎవరైనాను? మరి ఏదైనాను ఉన్నదమ్మా, ఎవరైనా మరేదైనా విడదీయగలుగుతారా? మన పాపము ఒప్పుకున్నామని ఎప్పుడైతే మనము మనసు పూర్తిగా అనుకొని ఆయన దగ్గరికి వచ్చామో మన పాపాన్ని ఆయన క్షమించాడు. ఎందుకు? ఆయన వారం మనం, ఆయన పిల్లలం మనం. మన బలహీనత ఆయనకు తెలుసు, మన బలం ఆయనకు తెలుసు, మన రూపు సేపులు అన్నీ కూడా ఆయనకు తెలుసు. మనం అందుకే మనల్ని ఆయన టక్కున చేర్చుకునేవాడై ఉన్నాడు మన దేవుడు. అవునంటారా? కాదంటారా? హల్లెలూయా చెప్పండి. అవునన్నవారు హల్లెలూయా. దేవుడు ఈ విధంగా పరిహరించాడు. దావీదు గారు ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకొని వచ్చాడో దేవుడు ఒక పాపాన్ని తీసివేశాడు. ఒకసారి చూడండి, ఇక్కడ బరువుగా ఆయన పాపములో ఉన్నప్పుడు ఆయన బరువుగా, ఆయన చెయ్యి బరువుగా వేసవి కాలమున వెండినట్లాయను అనే దాని గురించి నేను కొన్ని మాటలు మాట్లాడుతున్నాను. చూడండి, ఇక్కడ సామెతలు ఒప్పుకున్న దాన్ని బట్టి కూడా 28వ సామెతలు 13వ వచనము, సామెతలు 28వ అధ్యాయము 13వ వచనము, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఏమా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దావీదు గారు దాచిపెట్టినంత వరకు వర్ధిల్లలేదు. ఏమా? దావీదు గారు దాచిపెట్టినంత వరకు వర్ధిల్లలేదు. దావీదు గారు ఒక్కడేనా అంటే, ఆయన ముందు ఉన్నవారైనా సరే, ఆయన తర్వాత ఉన్నవారైనా సరే, ఇప్పుడున్న మనలో అయినా సరే, మన తర్వాత వారైనా సరే, అతిక్రమంలో దాచిపెట్టిన నీవు అంటే, నీవంటే ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతున్నాను. అతిక్రమము దాచిపెట్టిన నీవు వర్ధిల్లవు. అయ్యా అదేంటి? మేము అంతా బాగానే ఉన్నాం కదా, అతిక్రమములు చేస్తూ ఉన్నావు, అంతా బాగానే ఉంటావు, ఆరోగ్యముగా ఉంటావు. మనకు 73వ కీర్తనలోనో ఏమో మనకు ఆసాపు కీర్తనలో చెప్తాడు కదా. ఏం చెప్తాడంటే, ఆయన ఒక యాజకత్వంలో ఆయన కానుకల ద్వారా ఆయన జీవన పాదము ఆయనకు. అయితే చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా నానా రకాల పనులు చేస్తూ సంపాదిస్తూ హాయిగా, ఏ రోగము లేకుండా, ఏ తెగులు లేకుండా హాయిగా బతుకుతూ ఉంటారు. అమ్మ చూడండి, 73వ కీర్తనమ్మ.
అయితే హాయిగా బతుకుతూ ఉంటే ఆయన ఏం చేశాడు, ఏంటి నేను ఇంత నీతిగా నిజాయితీగా ఉన్నాను, నాకు ఏదో ఒక శ్రమ వస్తున్నది, దేవుని సేవ చేస్తూ ఉన్నాను, వారు చూస్తే ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వారు హాయిగా బతుకుతున్నారు ఏ తెగులు లేకుండా అని చెప్పి ఆలోచన చేసి అలా ఒరిగాడట. అంటే వాళ్ళ చేద్దాం అనే ఆలోచన, అంటే కాలు జారినట్లు ఆయన అంటాడు. అలా అయిన తర్వాత అసలు వీరి అంతం ఎలా ఉంటున్నది, అసలు వీరు ఈ విధంగా ఉన్నారు అని చెప్పి అడిగిపోయేసరికి వాళ్ళు కాలు జారు చోటున ఉన్నారు, గడ్డి వాడిపోయే విధంగా ఉన్నారు, అగ్నిగుండంలో పడేవారుగా ఉన్నారు. ఎందుకు మీకు ఇది జ్ఞాపకం చేశాను? అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లంటే ఈనాడు వర్ధిల్లుతున్నాడు కదయా. మీ మనసులు అనుకుంటారు కొందరు, నువ్వు చెప్పనైతే చెబుతూ ఉన్నావు, ఈ సంగతి మాకు తెలుసు, కానీ మా ఇంటి పక్కన వారు, మా ఇంటి ఉన్నవారు, మా అమ్మ ఊర్లో, మా నాన్న ఊర్లో ఉన్నవారు అతిక్రమములు చేసే కదా వారు సంపాదించుకున్నది, అతిక్రమములు చేసే కదా వారు కట్టించుకున్నది. కరెక్టే, కానీ ఇక్కడ వారు కాలు జారు చోటు, అడవి గడ్డి పువ్వు ఎండిపోయే విధంగా అగ్నిగుండములో వారు ఉండే విధముగా వారు తయారవుతూ ఉన్నారు ముందుకి. అలా ఉంటారు. కానీ మరి ఈరోజు మనం ఏమి సంపాదించినా మనకు పరలోక రాజ్యంలో నిత్య జీవం కావాలి, పరలోక రాజ్యంలో ఉండాలి, నిత్య జీవం అనేది మనకు కావాలి. అయితే ఈ విధంగా అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చూద్దాం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎవరంట కనికరం పొందేదమ్మా? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు. అమ్మా, మిమ్మల్ని అందరినీ నేను చూటిగా అడుగుతున్నాను, చిన్న పెద్ద ఇక్కడ నాకు ఎవ్వరు అవసరం లేదు, యేసయ్య మనందరికీ పెద్ద. మీరు అతిక్రమలు అంటే పాపాలు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాము, నా చేయవద్దమ్మా. ఒప్పుకున్నాము, పాపాలు ఒప్పుకున్నాము. ఎవరి దగ్గర? దేవుడు యేసయ్య దగ్గర. మనుషుల దగ్గర ఒప్పుకోవడం కాదు, దేవుడు యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకున్న వారు చేయొద్దండి. ఒకసారి దించండి, ఒకసారి అందరు. ఒప్పుకున్నారు కదా, విడిచిపెట్టారా? విడిచిపెట్టిన అన్నోళ్ళు పైకెత్తండి, చేయమని. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వారు అన్నోళ్ళు పైకెత్తండి. అటువంటి మాటలు, అటువంటి నిజంగా నిజాయితీగా వారు అటువంటి క్రియ జరిగిస్తూ విశ్వాసంతో ఉన్న వారిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అబద్ధం ఆడిన వారికి హృదయపూర్తిగా వారు మారి మరి వారు ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టే మనసు దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడు ఈ విధంగా కనికరపడాలి అంటే నువ్వు ఒప్పుకోవటమే కాదమ్మా, పాపాలు ఒప్పుకోవటమే కాదు, విడిచిపెట్టడం ముఖ్యం. అమ్మా, పాపం, ప్రభువా నేను ఈ పాపం చేశాను నాయన, ఏం చేశావు? తల్లికి చెప్పలేను ప్రభువా, నా తండ్రికి చెప్పలేను ప్రభువా. మొన్న నాకు 1వ తారీఖున చిన్న ఆపరేషన్, మొన్న నేను గోపినేనిపాలెంలో చెప్పాను, ఎవరు విన్నారమ్మా? ఏమని చెప్పాను? నాకు 3 సమస్యలు ఉన్నాయమ్మా, మళ్ళీ వచ్చే నెల దేవుడి చిత్తం అయితే ఇక్కడ సాక్ష్యం చెప్తాను, లేకపోతే వచ్చే నెల 5వ తారీఖు మక్కపేటలోనే చెబుతాను సాక్ష్యము అన్నాను. అవునా? గుర్తుందా? ఎవరున్నారమ్మ రోజు? సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు స్వామి నన్ను రక్షించెనంటూ సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు ఎట్లు మనుశాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. పల్లెటూర్ల జనుల రక్షణ భారము నా పైనే గలదు, పల్లెటూర్ల జనుల రక్షణ భారము నా పైనే గలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవం సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. ఈ
పాట పాడి సాక్ష్యం చెప్తాం అనుకున్నానమ్మా. ఏంటంటే చెప్పాను కదా, వచ్చే నెల ఈ నెల 19వ తారీఖు చెప్పాలి నాకు అవకాశం ఉంటే, లేకపోతే ఇప్పుడు చెప్తాను. నాకు 3 సమస్యలు విన్నాను. ఈ 3 సమస్యలు మొన్న 1వ తారీఖుతో తీరిపోయాయి. ఒకటేమో 24వ తారీఖు మా అమ్మాయి పుట్టినరోజు, సంధ్య పుట్టినరోజు 24వ తారీఖు. ఆ రోజు ఒక సమస్య పరిష్కారమైంది. ఆ తర్వాత ఇంకొక సమస్య, లెట్రిన్ బాత్రూమ్ దన్నాను కదా, ఆ సమస్య ఒకటి పోయింది. నా శరీరం దన్నాను కదా, 1వ తారీఖు నాకున్న సమస్య దేవుడు తీసివేశాడు. అందరూ కూడా అందరూ దేవుడు నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను ఈ విధంగా, నాకు ఆ రోజు మీతో ఛాలెంజ్ చేశాను, గుర్తుంది ఎవరికైనా? నేను ఛాలెంజ్ చేశాను, బల్ల గురించి ఛాలెంజ్ చేశాను. మన దేవుడు నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుళ్ళ నమ్మిక ఉంచుతున్నాను, నాకు దేవుడు సహాయం చేస్తాడు అని బల్ల గుద్ది చెప్పాడు. అవునమ్మా, ఉన్నావో చేయొద్దండి ఆ రోజు అక్కడ ఉన్నవారు. 1 2 3 4 5 6 7 8 9 విన్నారు కదా ఆ రోజు. ఏమ్మా, నెల కాలేదు కదమ్మా. మరి ఈ దేవుణ్ణి మనము ఎంత పొగడాలి ఏమ్మా? ఈ దేవుణ్ణి నేను ఎంత పొగడాలి? నాకు ఈరోజు సహాయం. సరే, అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారో లేరో, నాకైతే సంతోషం సమాధానం కలిగింది. నేను అనుకున్న దానికంటే ముందే నాకు సహాయం చేశాడు. మరి ఈ దేవుణ్ణి నేను ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోనగలను? నా పెదేళ్ళ ద్వారా ఆయన స్తుతించడం తప్ప, నా మనస్ఫూర్తిగా ఆయన స్తుతించడం తప్ప నేను ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలను? నేను ఏమిచ్చి కూడా నేను రుణం తీర్చలేను. ఆయన నాకు ఆ విధంగా ఆయన సహాయం చేశాడు. అయితే ఇక్కడ మళ్ళీ మీకు నేను చెబుతూ ఉన్నాను, త్వరగా నాకు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి నేను త్వరగా ఇంకొంచెం ముందుకు తీసుకొని వస్తాను. ఫస్ట్ ఇందాక మీకు చదివి వినిపించాను కదమ్మా, ఏది సామెతలు 28:13 ఒకసారి చూడండి. 28:13 అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అయితే ఆయనలో నమ్మిక ఉంచి ఆయన దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకుంటే మనం ఉండవలసిన ఒక విధానము, ఆయన ఏ విధంగా చేస్తాడో ఇక్కడ 1 యోహాను 1వ అధ్యాయంలో 7వ వచనం నుంచి కొన్ని మాటలు ఉన్నాయి, చదివి నేను ముగిస్తాను. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఏమా, ఇక్కడ పాపాలు ఒప్పుకున్న తర్వాత, విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని పద్ధతులు ఉన్నాయమ్మా, అవి తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునుగా చేయును. ఏ పాపము? ఏమని చెప్పాడు? ప్రతి పాపము. అమ్మా, నీ బాల్యము నుండి తెలిసి చేసినవి, తెలియక చేసినవి, వరస వాయి లేకుండా చేసేవారు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ప్రతి ఒక్క పాపాన్ని ఆయన క్షమిస్తాడట. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను క్షమించట్లే, పిల్లలు తల్లిదండ్రులు క్షమించట్లే. నువ్వు వచ్చేసావు, ఇచ్చేసావు. ఆయనేమో ప్రతి పాపము నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, నేను క్షమిస్తానని యేసుక్రీస్తు అంటూ ఉంటే, ఎవరైతే పాపము చేసి ఉంటే వారిని క్షమించాడో, అంతకుముందు పాపులుగా ఉండి తల్లిదండ్రులుగా ఉన్నవారు వారిని కూడా క్షమించిన ఈ దేవుడు క్షమిస్తూ ఉంటే, మేము ఏం పాపము లేని వారము, మేము నీతి గలవారము, పరిశుద్ధులము, మాలో ఎటువంటి మచ్చ లేని వారము, నిన్ను మేము క్షమించాం అన్నట్లుగా ఎక్కడో చెట్టెక్కి చివన్న కూర్చుంటూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి యేసయ్య వారికి చెప్పవలసిన రీతిగా బుద్ధి చెప్తాడు. అమ్మా, అంటే వాళ్ళని శిక్షించాలని కాదు కానీ వారికి బుద్ధి రావాలంటున్నాడు. మంచి మనసుగా మారాలని నేను కోరుకుంటున్నాను. దేవుడే క్షమిస్తూ ఉంటే తండ్రికి నువ్వు క్షమించకపోతే నువ్వే విశ్వాసివి? మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. దేవుడే క్షమిస్తూ ఉంటే నువ్వు గతంలో చేసిన పాపాన్ని దేవుడు నీ పాపాన్ని క్షమించాడు కదా. ఫస్ట్ చెప్పాను ముందే, క్షమించకూడని బుద్ధి చెప్పండి.
అవసరం లేని వాటిని కూడా మీకు ఇష్టమైన రీతిగా వాళ్ళని మలుచుకోవాలని వాడిని చిన్నదానికి పెద్దదానికి చేసిన గుర్తు చేసుకొని లెక్కలు కట్టుకుంటా అది నువ్వు ఇది నువ్వు అని అనేవాడి తండ్రి ఎట్లయితావు, తల్లి ఎట్లయితావు, ఎలా తాతవైతావు, ఎలా అమ్మమ్మ అవుతావు, ఎలా నాయనమ్మ అవుతావు, ఎలా బాబాయి, ఎలా రక్త సంబంధి అవుతావు నువ్వు కావు కదా. నువ్వు నిజంగా విశ్వాసమైతే, నీవు నిజంగా యేసుక్రీస్తు కుమారుడివి, కుమార్తెగా నువ్వు ఉండాలనుకున్నట్లయితే నీ పాపాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. గత కాలంలో ఉన్న పాపం ఈరోజేదో ఉన్నదని, ఏదో పలుకుబడి ఉందని చెప్పి నీ పిల్లలను కాదంటాం, రక్త సంబంధులు కాదంటాం, ఆయన పాపం చేశాడు, ఈయన పాపం చేశాడు, నీ నీతిమంతుడిని, ఈ మాటలు ఇవన్నీ యేసయ్య దగ్గర కలవమ్మా. మనుషుల దగ్గర కలుస్తాయేం కానీ దేవుడి దగ్గర కలవు. ఆయన ఏమంటాడంటే, నువ్వు ఏ విధంగా చూసావో నేను అదే విధంగా చూస్తాను, నువ్వు ఏ విధంగా కొలిచావో నాకు కూడా కొలవటం వచ్చు. రాదంటారా ఏమ్మా? రాదంటారా? వస్తుంది. మనకంటే ముందు ఆయనకే తెలుసు. మనం ఏ విధంగా పిల్లల దగ్గర కొలిసామో, మన పాపాలు ఎత్తామో ఆ పాపాలని ఆయన కూడా ఎత్తి పెడతాడు. నిన్ను నీవు క్షమిస్తే నువ్వు వాళ్ళని క్షమించలేదు. ఆయన ప్రతి ఒక్క పాపాన్ని క్షమిస్తానంటూ ఉంటే కొంతమంది పిల్లలను, తల్లిదండ్రులను, స్నేహితులను క్షమించకుండా ఉంటూ ఉన్నారమ్మా. అటువంటి వారు ఉంటే వారు మారు మనసు, మంచి మనసు వారు తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ ముందుకు వస్తా 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. మనం పాపము లేని వారమని చెప్పుకుంటే ఒకవేళ మనల్ని మనమే, అక్కడ చూడండి నేను చక్కగా మాట్లాడుకుంటాను ఇద్దరు అక్క చెల్లెళ్ళు అమ్మ, మనల్ని మనమే, మనం పాపము లేని వారమని చెప్పుకుంటే మనల్ని మనమే మోసపుచ్చుకుంటూ ఉన్నామంటమ్మా. దేవుడి దగ్గర ఆయన ముఖ కాంతిలో అమ్మా. ఒకసారి మీరు 90వ కీర్తన చూడండి, ఒకసారి 90వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడండి. నా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. హల్లెలూయా. నీ రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో కనపడుతూ ఉన్నాయి. ఎవరైనా మోసపోతూ ఉన్నారా? ఆయన మోసగించలేమమ్మా. మనం పాపము లేని వారమని చెప్పుకొని నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఉంటే, ఇతరులను మోసం చేస్తూ ఉంటే, యేసయ్య ముఖ కాంతిలో నీ ఒక సీక్రెట్ చీకటిలో జరిగినవి కూడా ఆయన ముఖ కాంతిలో కనపడుతూ ఉన్నాయంటమ్మా. మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా, అంటే పాపం చేయడానికి జాగ్రత్త కాదు, అబద్ధం ఆడటానికి జాగ్రత్త కాదు, మనము ఆయనకి ఇష్టమైన విధంగా ఉండటానికి జాగ్రత్త కలిగి ఉండాలని నేను మీ ముందు ఈ మాటలు ఉంచుతూ ఉన్నానమ్మా. చూద్దాం. మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదు. మనలో సత్యం ఉండదు. నాలో పాపం లేదని ఒకళ్ళు అనుకున్నట్లయితే మనలో సత్యం ఉండదు. ఈ 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. హల్లెలూయా. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీవితము ఇంకా జనం వస్తున్నారు, ముందుకు వచ్చేయండి ఇప్పుడే.
అయితే ఈ వచనాన్ని చదివి ముగిస్తాను. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అందరు గట్టిగా చప్పట్లు, అందరు గట్టిగా, అందరూ పైకి చేతులు పైకి ఎత్తి చప్పట్లు, అందరూ యేసయ్య నామానికి చప్పట్లు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. చాలు, ఆయన నమ్మదగిన వాడు. ప్రతి ఒక్క పాపాన్ని, కల్మషాన్ని ఆయన పరిశుద్ధపరిచేవాడై ఉన్నాడు, పాపాన్ని తీసివేసేవాడై ఉన్నాడు. అందుకే మనము ఈ వాక్య భాగాలు చదువుకున్నవన్నీ కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత టయాన్ని చూసుకొని క్రమంగా ఒక్కొక్క దాన్ని ధ్యానించండి. దీంట్లో మర్మాలు అర్థమవుతాయి. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకొని తల్లు వంచి చిన్న ప్రార్థన. కృపగల తండ్రి యేసయ్య, నీ పాదములకి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఇదిగో నాయన దావీదు గారి గురించి 32వ కీర్తన నుంచి 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మీరు చూపించిన విధానాన్ని బట్టి ప్రభువా మేము విన్నాము తండ్రి. మరి విన్నవారము కాదు నాయన, ఏమైతే విన్నామో నా తండ్రి ఆ విన్న మాటలను మా హృదయంలో చేర్చుకొని నాయన మా జీవితాలలో నీకు నచ్చినట్లుగా జరిగించి నా తండ్రి, మరి మేము ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నీ పరలోక రాజ్యంలో నీ నిత్య జీవం అనుభవించే కృపను మాకు కలగచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నాయన ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను వారి అవసరాలను తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి మంచి మాటల నుంచి